హల్లెలూయా. ఈ రోజు దేవుని వాగ్దానం యెహోషువ గ్రంథం 1:5 నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును అని దేవుడే యెహోషువకు వాగ్దానం చేశాడు. మోషే మరణం తర్వాత ఇజ్రాయెల్ నాయకత్వము యెహోషువకు దేవుడే అనుగ్రహించాడు. అనుదిన జీవితమునకు మార్గదర్శకముగా దేవుని వాక్యమును ధ్యానించి అందులో రాసి ఉన్న ప్రకారం చేయడంలో జాగ్రత్త వహించవలసిందని ప్రజలను దేవుడే తన వాక్యము ద్వారా హెచ్చరిస్తున్నాడు. దేవుని ఆలోచనల సంపూర్ణత అన్ని విషయాల్లో సరిపోయిన విధంగా అందుబాటులో ఉన్నాయి. లేఖనాలను ఉపయోగించుకోవలసిన రీతి మనకు తెలిసి ఉండాలి. అప్పుడే దేవుని వాక్యం ద్వారా మనము మేలు పొందుతాం. అనుదిన జీవన విధానానికి అన్వయించిన వాక్యం మనకు బోధిస్తూనే ఉంది. దేవుని మాటలను అంశాల వారీగా మనం నేర్చుకోవడంలో బహు లాభకరమైన పద్ధతి. దానిని మనం అలక్ష్యం చేసి వాటితో పాటు వచ్చే దీవెనలను పోగొట్టుకోవడం మంచిది కాదు. బాధలో కూడా దేవుని వాక్యం ద్వారా జయం పొందగలం. చదవడానికి ఒక అమూల్యమైన సాధనం పరిశుద్ధ గ్రంథం పరిశోధించేందుకు కొంత సమయాన్ని మనము కేటాయించాలి. స్తుతియాగం అర్పిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అద్భుతములు చేయు దేవా యేసయానికి స్తోత్రం. అద్భుతములు చేయువారినిగా చేయు దేవా యేసయానికి స్తోత్రం. అబద్ధమాడనేరని దేవా యేసయానికి స్తోత్రం. అబద్ధమాడుటకు నరుడు కాని దేవా యేసయానికి స్తోత్రం. అలంకరించే దేవా యేసయానికి స్తోత్రం. అలంకారమును కోరిన దేవా యేసయానికి స్తోత్రం. అల్ఫా ఒమేగా అయిన దేవా యేసయానికి స్తోత్రం. ఆయుష్కాలమంతయు దయచూపే దేవా యేసయానికి స్తోత్రం. అన్యాయము చేయని దేవా యేసయ్యా నీకు స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకు తోడై ఉందును అని యెహోషువకు సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. మోషే తరువాత యెహోషువను సేవకుడిగా, నాయకుడిగా, నీ కోసం గొప్ప సైనికుడిగా ఎన్నుకొని వాడుకున్న దేవానికి స్తోత్రం. నిన్ను ఆశ్రయించినప్పుడు, నిన్ను వెతికి నిన్ను కోరుకున్న వారికి ఎంతైనా నమ్మదగిన దేవుడవు. నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినట్లు చేయవలెను అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. దేవా, నడుచు మార్గం అంతటిలో చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకుండానట్లు కృప దయచేయము దేవా, నీకు స్తోత్రం. ధర్మశాస్త్ర గ్రంథము బోధించినవన్నీ వ్రాయబడిన వాటన్నిటిని ప్రకారము జాగ్రత్త పడినట్లు దివారాత్రము ధ్యానించిన ఎడల మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించుటకు దయచూపుము దేవా. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుటకు దిగులు పడక జడియక ఉండునట్లు వెళ్ళు మార్గం అంతటిలో నీవే మాకు తోడై ఉండుము దేవా, నీకు స్తోత్రం. యెహోషువతో మాట్లాడి బలపరిచిన దేవా, మమ్మును బలపరచుము. నా తండ్రి, నీ మాట కొరకు ఎదురు చూస్తున్నాం, నీ కార్యము కొరకు ఎదురు చూస్తున్నాం. నీ సహాయం అందించి నీ ప్రజలను బలపరచుము దేవా, ఆత్మలో వర్ధిల్ల చేయము దేవా, అభిషేకించుము దేవా, నీకు స్తోత్రం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.